ఓకే. ఎంత ఫ్యామిలీ ఉంది. అంటే చిన్న ఏజ్‌లో డ్యాడీని కోల్పోయారు గదా! 8 ఇయర్స్, 8 7, ఇయర్స్. 8 ఇయర్స్ కదా! అంటే మనం వేరే పేరెంట్స్ వస్తున్నప్పుడు ఇద్దరు కలిసి అంటే పేరెంట్స్ మీటింగ్ అవుతుంటది. డ్యాడీ అట్లా ఉండాలి. అలా అప్పుడు ఏం ఫీల్ అయ్యేవారు? ఐ ఆల్వేస్ మిస్ మై అప్ప. బట్ హ్మ్. మాకైతే పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అంటే అమ్మ రారు. ఓకే. అక్కనే లలిత కుమారి ఉన్నారు. షీ ఈస్ ద ఓకే. ఓన్లీ వన్ హూ కమ్స్. హ్మ్. తిట్టయినా, కొట్టయినా షీ విల్ కమ్ హోమ్ అండ్ ఆ! అని వెళ్ళిపోయారు. అంతే. వచ్చి అన్ని మాట్లాడతారు. వార్నింగ్ ఇస్తారు. చెయ్యొద్దు అది ఇది అని చెప్పి. అన్ని హ్మ్. అక్కనే చూసుకున్నారు. మొత్తం థర్డ్ అక్క చూసుకున్నారనమాట. ఓకే. ఇక వాళ్ళు మీకు అమ్మలాగానే గదా! ఆ! ఈక్వల్ టు మమ్మీ. శాంతక ఏమో షీ ఈస్ లైక్ ఎ ఫాదర్ హూ వర్క్స్ ఫర్ ఫుడ్ అండ్ ఎవ్రీథింగ్. లతాక అయితే అబౌట్ స్కూలింగ్, హ్మ్. పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఇదన్నీ థర్డ్ అక్కనే చూసుకున్నారు. ఫస్ట్ అక్క వచ్చి షీ ఈస్ లైక్ అమ్మ అట్ హోమ్. ఓకే. వన్ పర్సన్ విల్ బి అట్ హోమ్. హ్మ్. అలా ముగ్గురు ఉన్నారనమాట మాకు. ఓకే. మీరెక్కడ ఉండేవారు? చెన్నైలోనా? చెన్నై. చెన్నైలో ఉండేవారు. ఓకే. శాంతి అక్క ఇక్కడ హైదరాబాద్‌లోనా? శాంతిక పెళ్లి అయిన తర్వాత ఇక్కడ వచ్చారు. ఇటొచ్చారు. ఓకే. లేకపోతే మాతోనే ఉన్నారు. ఆల్ 7 were staying in the same house ఓకే. till అక్క got married. హైదరాబాద్‌కొచ్చి వెళ్ళేవారా? అక్క దగ్గరికి లేకపోతే పెళ్లి అయిన వేరేగా? తర్వాతనా? పెళ్లయిన తర్వాత. అక్కకి పెళ్లి అయిన తర్వాత మాకెక్కడా లేదు. ఇక్కడే జర్నీ అంటే హైదరాబాద్. లేకపోతే అమ్మ ఊరు బెంగుళూరు. వి యూజ్డ్ టు ఓకే. గో దేర్. అచ్చా! అక్కకి పెళ్లి అయిన తర్వాత హైదరాబాద్ స్టార్టెడ్. వి స్టార్టెడ్ ఓహ్! కమింగ్ టు హైదరాబాద్. ఓకే. సో ఎవ్రీ లైక్ స్కూల్ హాలిడేస్. వచ్చేవారనమాట. ఓకే. అంటే ఇప్పుడు అక్క వాళ్ళ పిల్లలు మీరు సేమ్ ఒక నార్మల్‌గా ఉంటే ఒక 3, 4 ఇయర్స్ డిఫరెన్స్ ఉంటదేమో గదా! పెద్ద అక్కకి నాకు అలా ఆ! అదే శాంతి అక్కకి మాకు ఆల్మోస్ట్ లైక్ 10, 12 ఇయర్స్ ఉంటుంది. అంతే గదా! అంతే. యంగ్. వి ఆర్ లైక్ ఫ్రెండ్ ఓన్లీ. హ్మ్. పిలుస్తారా? పిన్ని అంటారా? ఐ మీన్ పిన్నియే చెప్తారు. పిన్ని అంటారా? చిట్టి అంటారు. ఓకే. ఏమన్నా ఆట పట్టియడం ఓ ఇప్పుడు బాగా ఆ! ఎక్కువనే. ఆ! ఇట్స్ లైక్ ఫ్రెండ్లీగానే. ఓకే. ఏజ్ అలానే ఏదే అవునవును. కదా. అంటే స్కూల్‌లో అంటే చదివేటప్పుడు అక్కయ్య ఒక మంచి ఎట్టావిలాగా అంటే మీరు వీళ్ళ సిస్టర్ గదా! అది ఇది అని ఏమన్నా అనేవాళ్ళా స్కూల్‌లో? ఆహా! లేదు సార్ అప్పుడు ఆ! ఏం లేవు. వి ఓకే. ఎంజాయ్డ్ అవర్ లైఫ్ అన్నమాట. హుహు. ఎళ్తాను. నార్మల్ కిడ్స్ ఎలా ఉంటారో అలాగే ఉంటాము. మాకు కూడా పెద్ద పెద్ద కార్ పెట్టుకొని పంపియలేదు. హ్మ్. వాకింగ్ లేకపోతే బస్ ఓకే. లేకపోతే రిక్షా. హ్మ్. అప్పుడని అలాగే అదే. సార్. అదే. ఓకే. సింప్లీగానే ఉండేవాళ్ళు సింపుల్ పిల్లలు. గానే ఉండాలి అక్కడ. ఓకే. ఎక్కువ నో ఇది ఆర్భాటం. అది అని చెప్పి ఏం చేయట్లేదు. అచ్చా! ఎప్పుడు లేదు. ఎన్ని లాంగ్వేజ్ కన్నడ గూడా వచ్చా? అర్థమవుతుంది గానీ మాట్లాడము. మాట్లాడడం లేదు. ఊట మాదిరి అవి వచ్చు అంతేనా? అది మాట్లాడితే ఆ! హూ అన్నాం కానీ మాట్లాడలేదు. మమ్మీ నేర్పియలే? మమ్మీది బెంగుళూరా? మమ్మీ బెంగుళూరుదే కానీ ఆఫ్టర్ షీ షిఫ్టెడ్ టు చెన్నై తమిళే. తమిళే. అందరూ ఓకే. తమిళే మాట్లాడతారు ఇంగ. హుహు. కానీ నేను చాలా వరకు అబ్జర్వ్ చేసిందేంటంటే కన్నడ వాళ్ళు గానియండి, బెంగుళూరు ఐ మీన్ తమిళ్ వాళ్ళు గానియండి, తెలుగు తొందరగా నేర్చుకుంటారు. మేము తెలుగు వాళ్ళు కొంచెం తమిళ్ వేరే లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే కొంచెం ఇబ్బంది పడతారు గానీ, ఇప్పుడు మీరు చూస్తే అసలు తెలుగు అమ్మాయిలాగానే ఉన్నారు మొత్తం. చెన్నైలో అక్క, బావ అవును. పెళ్ళైన తర్వాత బావ మాట్లాడతారు. అండ్ మై ఫస్ట్ సిస్టర్ ఇన్ లా ఆల్సో తెలుగు ఓకే. అమ్మాయినే. హ్మ్. సో అప్పుడప్పుడు వాళ్ళ మమ్మీ డాడీతో మాట్లాడతారు కదా. సో అది విని విని నాకు కొంచెం ఈజీగా అయింది యాక్చువల్లీ నేర్చుకోవాలంటే. హుహు. లేకపోతే తెలుగు ఇస్ కష్టం ఓన్లీ. డైలాగ్స్ అన్నా చాలా కష్టం నాకు. ఒక 10 సార్లు చెప్పినా అది టేకే వెళ్తుంది. ఒక 20 సార్లు వెళ్తుంది. సో ఓకే. ప్రాంప్టింగ్ వుడ్ బి బెటర్ అని చెప్పి ప్రాంప్టింగ్ తీసుకుంటాను. ప్రాంప్టింగ్ అంటే 2, 3 టేక్స్ అంతే. లేకపోతే 10 టేక్స్, 20 టేక్స్ వెళ్తుంది. హుహు. ఓకే. అండ్ లలిత గారు అండ్ ప్రకాష్ రాజ్ గారు ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారితోని ఎలా ఉండేది అప్పుడొచ్చినప్పుడు ప్రకాష్ ఈస్ రాజ్? వెరీ స్వీట్. హ్మ్. చాలా యూస్ టు టేక్ కేర్ ఆఫ్ us సో మచ్ లైక్ ఎ డాటర్. హ్మ్. నేను మా అక్క కూతురు అని యూస్ టు గో అవుట్. హ్మ్. మూవీస్‌కి వెళ్తాము. గెట్ టుగెదర్ ఉంటుంది. ఎవ్రీ ఫ్రైడే, సాటర్డే, సండే అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవటం. నేను చదివింది కూడా అక్క ఇంట్లోనే చదివా. ప్రకాష్ అంకుల్ ఇంట్లోనే చదివాను. ఓకే. ఐ వాస్ స్టేయింగ్ విత్ దెమ్ ఓన్లీ. హుహు. సో చదవండి అక్కడే అయిపోయింది నాకు. ఎలా ఉండేవారండి? ఎలా ఉంటారు? అసలు సెట్‌లో చూస్తే గనుక అంటే చిన్న ఏజ్ నుంచి అలాగే ఫాదర్ క్యారెక్టర్స్ కూడా చేయడం జరిగింది. అవును. సౌందర్య గారికే డాడీ క్యారెక్టర్ చేయడం జరిగింది ఇట్లా. మళ్ళీ రమ్యకృష్ణ గారికి వైఫ్ క్యారెక్టర్ అలా చేయడం జరిగింది కదా! ఎలా ఉండేది అసలు? ఎలా ఉంటారు? ఈస్ నార్మల్ ఓన్లీ. నార్మల్ పర్సన్. హ్మ్. ఇంట్లో నార్మల్ గానే ఉంటారు. ఆ హ్మ్. యాటిట్యూడ్ ఏమీ ఉండదు మన ఇంట్లో. ఓకే. నో అంటే నో. బట్ హీ ఆల్వేస్ ఆన్ ఫేస్ ఓన్లీ విల్ సే. ఓకే. ఏముండదు బావ. ఇద్దరు లలిత గారికి అండ్ ప్రకాష్ రాజ్ గారికి ఇద్దరిట్లో మీరు ఎవరికి పాయింట్స్ ఎక్కువేస్తారు? హూ ఇస్ బెటర్? ఈక్వల్. ఈక్వల్. తగ్గేదేలే. లేదు లేదు. ఆ! ఇద్దరు మంచిగా చూసుకున్నారు. సో హ్మ్. అక్కంచెల్లె వెళ్ళేదా స్కూల్‌కి అది కూడా? అక్క వాళ్ళ ఇంటి నుంచెల్లి స్కూల్‌కెళ్ళేవారా? అవును. హ్మ్. ఓకే. మోస్ట్ ఆఫ్ టైమ్. సమ్ టైమ్స్ అంకుల్ కూడా వస్తారు స్కూల్‌కి హుహు. చిన్నప్పుడు. ఓకే. చిన్నప్పుడు. ఇప్పుడు ఎప్పుడైనా మాట్లాడతారా? లేదు. లేదిగ. కట్టే. ఎప్పుడైనా ఎక్కడైనా బయట చూస్తే బాగున్నారా అడగ అదని ఏం లేవు మాకు. అచ్చా! ఏం ఇట్స్ లేదు. నథింగ్. హుహు. హాయ్ బై.
ఓకే. కానీ 'శ్రీహరి' గారు కూడా ఇక్కడ మంచి ఎస్టాబ్లిష్ హీరో గదా! కానీ అసలు అనుకోలే అసలు అలా జరుగుతదని. ఎలా అంటే అది అందరికి ఆడియన్స్‌కి గూడా ఏవైతే 'శ్రీహరి' గారి ఫ్యాన్స్‌కి గూడా చాలా షాకింగ్ అది. బాంబేకి షూట్ ఎళ్లారని అన్ని పేపర్‌లో, మ్యాగజైన్‌లో చూడడం జరిగింది. బట్ చూస్తే హఠాత్ పరిణామం. ఏం జరిగాయి అసలు అంతా? ఏం ఫీల్ అవుతాం సార్? ఎవరు ఆ! హ్యాపీగా ఉండం కదా. హ్మ్. హ్మ్. వాట్ క్వశ్చన్స్? ఆ క్వెషన్ అంటే అలా గాదండి. అంటే అక్కడ అంటే హెల్తీ పర్సనే అనుకున్నారు జనాలు. బాబా కాకపోతే వాస్ నాట్ వెల్ బిఫోర్ హి వెంట్ టు షూట్ అండ్ ఆల్సో ఆ! వి డిడ్ంట్ థింక్ దట్ హి విల్ గో. టైం వచ్చింది వెళ్ళిపోయారు. హ్మ్. కానీ అప్పట్లో ఏమన్నామంటే హైదరాబాద్‌లో ఉంటే గనక కొంచెం సేఫ్ అయ్యేది డాక్టర్ అని మేబీ అన్నారు. అది బికాస్ అన్నారు. ఇక్కడ డాక్టర్ తెలిసిన ట్రీట్మెంట్. డాక్టర్ ఉన్నారు, ట్రీట్మెంట్ అని సరిగా చేసి ఉంటారు. బట్ అక్కడ ఎవరు లేరు. అండ్ వి డిడ్ంట్ ఎక్స్పెక్ట్ ఆల్సో దట్ విల్ హ్యాపెన్. ఆల్ ఆఫ్ సడన్ ఇట్ హ్యాపెన్. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలే అంత. అతను మంచిగానే వెళ్ళారు కదా ఇక్కడ. అవునవును. అదే. ఆల్ ఆఫ్ సడన్ హి గాట్ స్టమక్ పెయిన్ అని. హ్మ్. 'శ్రీహరి' గారు ఎలా ఉండేవారు? ఓ ఈస్ ఆల్సో వెరీ స్వీట్. హ్మ్. నాకు వచ్చిన ముగ్గురు బావ మంచివారు. లైక్ ఎ డాడ్ ఓన్లీ. ఓకే. ఆ డాడ్ ఫీలింగే లేవు వాళ్ళు ముగ్గురు వచ్చిన తర్వాత. Hmm. సో ఇట్ వాస్ లైక్ దాట్. ఓకే. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.